ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. నెహెమియా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. నెహెమియా చాప్టర్ 2 and verse 8. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. And the king granted me according to the good hand of my God upon me. పిల్లరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. బహుభయంకర దినాల్లో ఉంటున్నాం. పిల్లరా, దేవుని యొక్క కృప మన పట్ల ఉంటేనే మనము క్షేమంగా ఉండగలము. కాబట్టి మన యొక్క హృదయమంతటితో దేవుని స్తుతించి ఆరాధించాలి. మంచిది. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చక్కని ప్రార్థన నెహెమియా చేస్తున్నాడు. నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది. అవునండి, మన దేవుడు కృప చూపెట్టే దేవుడై ఉన్నాడు. ఆయన కరుణాహస్తము మనల్ని కాపాడుతుంది, సంరక్షిస్తుంది, పోషిస్తుంది, ఇంకా మన యొక్క ఆత్మలకు జీవాన్నిస్తుంది, దయచూపెడుతుంది. ఆయన కృపగల దేవుడు. ఈ కృపగల దేవుని ఎదుట సాగిలపడ్డాడండి. ఎవరండి? నెహెమియా. ఎందుకు? తనకి దేశము తిరిగి కట్టబడాలని, పాడైపోయిన స్థలములు తిరిగి బాగుపడాలని ఆశ కొలది దేవుని ఎదుట సాగిలపడ్డాడు. పిల్లరా, ఎప్పుడైతే దేవుని ఎదుట సాగిలపడ్డాడో దేవుడు రాజు యొక్క హృదయాన్నే మార్చేస్తున్నాడు. అమ్మా, అయ్యా, ఎటువంటి కఠినమైనటువంటి పరిస్థితులనైనా మార్చగల సమర్థుడు నా దేవుడు, నా ప్రభు. పిల్లరా, అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన వైపు చూస్తే ఇలాంటి నిరీక్షణతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవించగలము. ఇక్కడ అదే చూస్తున్నాం. ఆ నెహెమియా దేవుని వైపు చూసి నిరీక్షణ కలిగి తను చేసినటువంటి పని తర్వాత మనం చూద్దాం. పిల్లరా, మన జీవితాల్లో కూడా నెహెమియా వంటి ప్రార్థన, అవిశ్వాసం కలిగి జీవిద్దాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, ప్రార్థనలో ఆలకించే దేవా, కృప చూపెట్టే దేవా, దయ చూపెట్టే దేవా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. మీకు వందనాలు ప్రభువా. నెహెమియా చాలా చక్కని పొజిషన్లో ఉన్నాడు. అన్ని సౌకర్యములు ఉన్నాయి, కానీ తన యొక్క దేశము, తన ప్రజలు దుఃఖంలోను వేదనలోను ఉన్నప్పుడు ప్రభువా తన దేవుని ఎదుట సాగిలపడ్డాడు. కృప చూపెట్టేటువంటి దేవుని ఎదుట తనకు మొరపెట్టినప్పుడు నాయన మీరు ఆ ప్రార్థన విని రాజు యొక్క హృదయాన్నే మార్చేస్తున్నారు. అవును ప్రభువా, మా పరిస్థితులు ఎలాంటి కఠినమైన, మేము ఎలాంటి దుఃఖంలో ఉన్నా ఆ పరిస్థితులు మార్చగల సమర్థుడు మీరు. కాబట్టి మీ వైపు చూసి నిరీక్షణ కలిగి జీవితంతో జీవించడానికి సహాయం ఇచ్చేయమని ఉదయకాల సమయంలో మా పిల్లలందరినీ దర్శించండి. ఎవరు ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభువా నెహెమియా వలె మేము కూడా ఆ ప్రార్థన, విజ్ఞాపన, అవిశ్వాసం కలిగిన వారమై మా జీవితాలు, మా కుటుంబాలు చక్కబెట్టుకోవడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కలిగిన భద్రపరిచి క్షేమము, ఆరోగ్యము ప్రతి కుటుంబంలో దయచేయమని, శాంతి సమాధానంతో ప్రతి కుటుంబాన్ని నింపమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. And this morning time we read from Nehemiah chapter 2 and verse 8. And because the gracious hand of my God was upon me, the king granted my request. Here Nehemiah acknowledges that it was not merely the king's favor, but God's gracious hand that made the king grant his requests. It emphasizes God's sovereignty and divine favor in fulfilling Nehemiah's mission to rebuild Jerusalem. My friends, and this morning, let us turn our heart to God who hears our prayers and does great things in our lives which may not be possible to us, but with God everything is possible. Amen.